ఈరోజు అమ్మమ్మ కరివేపాకు కారం చేయాలనుకుంది. కరివేపాకు తెచ్చుకుంది, కడిగేసుకుంది, ఆరబెట్టేసుకుంది. అంతలోనే కళాయిలో నూనె వేసేసి మినపగుళ్ళు, పచ్చిపప్పు వేసేసి మిక్సింగ్ 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 అంటూ వేయించేసింది. ఇవి వేగుతూ ఉంటాయి. దీన్ని సింపుల్గా మెథడ్లో చేసేసుకోవచ్చు. ఇంకా మీకు పార్ట్ 2, పార్ట్ 3 అలా వస్తాయి. మీరు చూస్తూ ఉండండి. ఇంత సింపుల్ అంటే వంట రాని వాళ్ళు కూడా నేర్చుకొని చేసేయచ్చు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే లాస్ట్ పార్ట్లో చూపిస్తాను. వేగుతూనే ఉన్నాయి. వెయిట్ ఫర్ పార్ట్ 2, లాస్ట్ సెగ్మెంట్. ధనియాలు వేసుకోవాలి.